సార్ నమస్తే. నమస్తే. పులివెందుల ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించారు. ఒక అసెంబ్లీ ఎన్నికలు ఎలాగైతే జరుగుతాయో అన్న రీతిలో ఈ జెడ్పీటీసీ ఎన్నికల్ని జెడ్పీటీసీ అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి కూటమి ప్రభుత్వం అవ్వచ్చు, వైసీపీ. అయితే ఇందులో టీడీపీ గెలిచింది. అంటే 40 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాత అండి. 30 ఏళ్ల తర్వాత అక్కడ పులివెందులలో జెండా పాతింది తెలుగుదేశం పార్టీ. అంటే దీన్ని ఎలా జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డ మీద ఉమ్, అనే దానికంటే కూడా వైఎస్ గారి సొంత నియోజకవర్గము, ఆయన ఎంపీగాను అంటే అక్కడ ఎంపీగా మేము నిలబెట్టిన అభ్యర్థి తప్ప ఇంకొకళ్ళు గెలవరు అనే వాతావరణం ఉమ్, తీసుకొచ్చినటువంటి ఏరియాలో ఉమ్, ఈ జెడ్పీటీసీ ఎన్నికలలో గెలుపులు సాధించడం అనేది వాళ్ళు చిన్న విషయంగా చూడట్లేదు. ఈ 30 ఏళ్ల తర్వాత మేము మొదటిసారి సాధించామని చెప్పుకుంటూ ఉమ్, ఒక కంపారిటివ్ స్టడీ చేస్తున్నారు. ఉమ్, ఇప్పుడు గత ఎన్నికల్లో అంటే 24 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం వచ్చింది. ఉమ్, ఈ 24 ఎన్నికల కంటే ముందు 19 ఎన్నికల్లో ఉమ్, వైసీపీ గెలిచిన తర్వాత 24 ఎన్నికలకి ముందు ఉమ్, దీని ప్రాతిపదికగా జగన్మోహన్ రెడ్డి గారు తరచూ ఒక మాట చెప్పేవాడు. ఉమ్, అంటే కుప్పంతో సహా మొత్తం మేమే గెలవబోతున్నాం అని చెప్పేవాడు. అవును. కుప్పంలో చంద్రబాబుని గెలవమనండి చూద్దాం ఆ, అన్న పద్ధతిలో మాట్లాడటం మాత్రమే కాకుండా కుప్పంలో కేంద్రీకరించి కొన్ని కార్యక్రమాలు చేశారు. చేయటం కూడా కనిపించింది ఆ రోజుల్లో. ఉమ్, అయితే ఈ వైనాట్ 175 ఈ పదాలన్నీ ఆ నేపథ్యంలో పుట్టుకొచ్చాయి ఆ టైంలో. ఉమ్, అయితే ఇప్పుడు వాటన్నిటిని ఒకసారి ఆ మాటలను బూజు తూలికి బయటకు తీసుకొచ్చి వీళ్ళు రెఫరెన్స్ పెట్టారు, ఉమ్, పెట్టి రివ్యూ చేస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం నాయకులు లోకేష్ గారు ఆల్రెడీ ఒక ఆనందం వ్యక్తం చేస్తూ ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టేశాడు, ఆల్రెడీ మాట్లాడేశాడు, మేము గెలిచేసాం ఉమ్, అంటే శత్రువు గడ్డ మీదకి వెళ్ళి విజయం సాధించాం అనేటువంటి ఒక ఆనందం ఉమ్, వాళ్ళలో విపరీతంగా కనిపిస్తోంది. దాన్ని సెలబ్రేట్ చేసుకునే మూడ్లో ఉన్నారు వాళ్ళు. ఆల్రెడీ మొదలైపోయింది ఉమ్. ఆ అకేషన్, హడావిడి మొదలైపోయింది. సెలబ్రేషన్స్. ఈ సెలబ్రేషన్స్ మొదలైపోయిన టైంలో ఒక్కసారి గతంలో వీళ్ళు మాట్లాడిన వ్యాఖ్యలు. మాటలు ఇవన్నీ బయటకు తీసి ఉమ్, తెలుగుదేశానుకూల మీడియా అంతా కూడా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు. ఉమ్, ఆ సెలబ్రేట్ చేస్తూ ఆ రోజున మీరు అనుకున్నట్టుగా కుప్పంని మేము గెలవబోతున్నాము, చంద్రబాబు నాయుడు ఆయన అసెంబ్లీలోకి కాలు పెట్టే పరిస్థితి లేదు ఉమ్, అంటే అప్పటికి పవన్ కళ్యాణ్ ఉమ్, ఇంకా అసెంబ్లీలోకి కాలు పెట్టలేదు కాబట్టి ఉమ్, అసెంబ్లీ గేటు దాటడం అతనికి సాధ్యం కాదు. ఉమ్, అలాగే ఈసారి లోకేష్ అలాగే చంద్రబాబు ఇద్దరు కూడా అసెంబ్లీలో కాలు పెట్టబోవడం లేదు. ఉమ్, 2024 ఎన్నికలు అవును. కాలు పెట్టబోవడం లేదు అన్న పద్ధతిలో మాటలు నడిచినాయి. ఉమ్, నడిచిన అవి రెఫరెన్స్ చూపిస్తూ మీకు సాధ్యం కాలేదు కానీ మేము సాధ్యం చేయబోతున్నాం, ఉమ్, దానికి ఇది శుభారంభం. అంటే రేపు నెక్స్ట్ జరగబోయేటువంటి ఎన్నికల్లో పులివెందుల్లో కూడా మీరు గెలవబోవటం లేదు. ఉమ్, పులివెందుల అలాగే కడప పార్లమెంటు అలాగే అసెంబ్లీ సెగ్మెంట్స్, కడప పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ అన్నీ కూడా ఉమ్, మేమే ఊడ్చి టీడీపీ వైపుకి నడిపించబోతున్నాం ఉమ్, అన్న పద్ధతిలో వ్యాఖ్యానాలు నడుస్తున్నాయి. ఉమ్, దానికి ఇది శుభారంభము, అంకురార్పణ. ఈ రెండు గెలవటం ద్వారా మేము ఇప్పుడు కొబ్బరికాయ కొట్టామని మాట్లాడేస్తున్నారు, అవును. రాస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఆ హడావిడి నడుస్తోంది. ఉమ్, ఇది సాధ్యమవుతుందా లేదా అనే దానికంటే కూడా వాళ్ళకు ఒక అవకాశం దొరికింది. ఉమ్, ఆ అవకాశాన్ని వినియోగించుకుని మోటివేషనల్ క్యాంపెయిన్ మొదలు పెట్టేశారు. ఉమ్, ఈ మోటివేషనల్ క్యాంపెయిన్ ని ఎలా అడ్డుకోవాలనే ప్రోగ్రామ్ లో వాళ్ళు ఉన్నారు. ఉమ్, 2-3 అంటే ఈ మధ్య జరిగినటువంటి 2-3 సందర్భాల్లో ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కొంచెం ఇబ్బంది పెట్టడము, ఆయన స్టాండ్స్ కి సంబంధించి. ఉమ్, ఆయన ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాటల మీద ఆయన చేసిన వ్యాఖ్యానం ఉమ్, కొంచెం ఆయనకి ఇబ్బందికరంగా మారింది. ఉమ్, ఆయన ఆ సందర్భంగా రాహుల్ గాంధీ కామెంట్స్ లోకి చంద్రబాబుని ఇన్వాల్వ్ చేసిన పద్ధతి కూడా ఇబ్బందికరంగా మారింది. ఉమ్, దాని నుంచి పార్టీని బయటకు తీసుకురావడానికి ఒక ప్రయత్నం ఉమ్, జరుగుతోంది. పార్టీలో ఉన్నటువంటి కొంచెం మాట్లాడగలిగిన నాయకులందరూ ప్రస్తుతం ఆ పనిలో ఉన్నారు. ఉమ్, ఆ పనిలో ఉండగా ఇప్పుడు ఇది అదనపు భారంగా వచ్చింది వాళ్ళ మీదకి. ఉమ్, ఇప్పుడు దీన్ని కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ అటాక్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది వైసీపీ. అలాగే
ఆ నియోజకవర్గంలో నిజంగానే ఏదైనా లోపం ఉందా, లేదు వీళ్ళు ఎలా సాధించారు అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాల్సిన అవకాశం ఉంది. ఆ పని చేస్తాడు ఆయన అని అనుకుందాం. అంటే ఆల్రెడీ విమర్శలు మొదలైపోయినాయి, రిగ్గింగ్ ఇలాంటి మాటలు మొదలైపోయినాయి. ఒకవైపు ఓటర్ల జాబితాల మీద విపరీతంగా జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్న టైంలో ఈ ఎన్నికల్లో గెలవడంతో కొంచెం ఆ గాలిని ఇటు వాడుకుందాం అనే ప్రయత్నం ఒకటి జరుగుతోంది. కానీ అది వాడుకోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇబ్బందికరంగా మారినాయి వైసీపీ నాయకులకి. సో ఈ డైలమా మధ్య ఈ యుద్ధం ఎలా నడుస్తుంది అనేది ఒక క్యూరియాసిటీ ఐటమ్ గా మారింది ఏపీ రాజకీయాలు. తెలుగుదేశం పార్టీ అయితే పూర్తి సెలబ్రేటివ్ మూడ్లోను టోన్లోను ఉంది. ఇంకా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు, కానీ లోకేష్ గారు ఆల్రెడీ మాట్లాడేశాడు. ఇది శుభారంభం, మేము కొట్టేస్తున్నాం అని చెప్తున్నాడు. ఆయన కడప పార్లమెంట్ నియోజకవర్గం మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ మేమే గెలవబోతున్నాం అని చెప్పి మాట్లాడాడు. ఇది ఏం జరుగుతుందో వచ్చే ఎన్నికల్లో, ఇప్పుడు ఆయన కుప్పాన్ని ఉచ్చేస్తామన్నట్టుగా ఇది బూమరాంగ్ అవుతుందా లేకపోతే నిలబడుతుందా, ఈ రకమైన శుభారంభం వాళ్ళకు కూడా ఆ టైంలో 1వ 6వ గెలిచారు అక్కడ. ఆ గెలిచిన ధీమాతోనే వారు మాట్లాడారు. మరి ఈ గెలుపు వీళ్ళకి బూమరాంగ్ కాకుండా నిలబెట్టుకోవడానికి ఏం చేస్తారు ఇక్కడ నుంచి, కనీసం దీన్ని ప్రేరణగా తీసుకుని ఆ నియోజకవర్గాల అభివృద్ధికి ఏదైనా చేయగలిగితే. ఈ రెండు పార్టీల మధ్య పోటీ ఎలా ఉన్నా కానీ కనీసం ప్రజల జీవితాల్లో ఒక మార్పు లేకపోతే ఆ ప్రాంతాల్లో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి అంటేనే అదొక టెర్రరిస్ట్ యాక్టివిటీగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ ప్రజలకి ప్రయోజనకరంగా ప్రజల మెప్పు పొందడానికి ఏదైనా చేయగలిగినా చాలు, వాళ్ళ జీవితాల్లో ఏదో కొద్దిపాటి మార్పులు జరిగినా చాలు. ప్రభుత్వం ఉంది, మన ప్రాపర్ గా మనకి హామీ ఇచ్చిన మేరకు పరిపాలన నడుస్తోంది అనే అభిప్రాయం వాళ్ళకి కలిగించినా చాలు. ఆ అభిప్రాయం కలిగించడానికి ఏమైనా చేసినా చాలు వాళ్ళ జీవితాలకి. అలాంటి ప్రయత్నం జరిగినా బానే ఉంటుంది అని నేను నా పర్సనల్ ఒపీనియన్. కానీ టీడీపీ ఎలక్షనీరింగ్ మొదలు పెట్టేస్తుంది నెమ్మదిగా. మొదలు పెట్టిన తర్వాత యాక్టివిటీస్ ఎలా ఉంటాయనేది చూడాలి. ఇది కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకుని ప్రాపర్ గా, అంటే మీడియా ముందుకు వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట కౌంట్ అవుతుంది. ఆయనకుండే పర్సనల్ ఇబ్బందులు ఉన్నాయి. అంటే రాహుల్ గాంధీ విషయంలో ఆయన దొర్లిన తప్ప ఎక్కడంటే ఆయన ఇంకా స్టాండ్ ప్రాపర్ గా లేదు. అంటే ఆయన ఎటువైపు నిలబడాలి అన్న దగ్గర కన్ఫ్యూజన్ ఉంది. ఆయన ఎన్డీఏకి వ్యతిరేకంగా వెళ్ళాలి అనే టోన్ లో లేడు. ఆయన ఎంతసేపు చంద్రబాబుని కేంద్రం చేసి మాట్లాడుతున్నాడు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ మీద కూడా దూకుడు తగ్గింది. ఒక పేర్ని నాని గారు మాత్రమే మాట్లాడుతున్నాడు తప్ప మిగిలిన వాళ్ళందరూ టోన్ డౌన్ చేశారు పవన్ కళ్యాణ్ మీద. చంద్రబాబు లోకేష్ మీద కాన్సన్ట్రేషన్. ఈ కాన్సన్ట్రేషన్ లో ఆయన భారతీయ జనతా పార్టీ గురించి ఎప్పుడూ నెగిటివ్ గా మాట్లాడలేదు. మాట్లాడాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ విషయంలో ఆ బ్యాలెన్స్ లో వెళ్ళాలి అనే దీనిలో ఆయన కంగారు పడి ఆ కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. గందరగోళం అయింది, బూమరాంగ్ అయింది ఒక రకంగా. కాబట్టి ఇలాంటి బూమరాంగ్ స్టేట్మెంట్లు గొడవ చేయకుండా ఆయన కొంచెం ప్రాపర్ గా స్టాండ్ డిజైన్ చేసుకుని ముందుకు వెళ్ళగలిగితే మళ్ళీ గెలిచే ఛాన్స్ ఉంటుంది. మరి ఆ మేరకు ఎలా పోటీ ఇస్తారు, వీళ్ళు దీన్ని వదిలిపెట్టరు. దీన్ని ప్రాపర్ గా ముందుకు నడిపించడానికి ఏం చేయాలో కసరత్తులు, సమాలోచనలు ఎలక్షన్ మొదలవుతుంది. అలాగే ఈసారి ఆ ఏరియాలో కొన్ని సీట్లు జనసేన కూడా ఆశిస్తాం రాయలసీమలో. అంటే ఇప్పటి వరకు ఆ పార్టీకి రాయలసీమలో లేదు. రేపు పొద్దున అది కనీసం రాష్ట్ర వ్యాప్త ప్రాంతీయ పార్టీ అనిపించుకోవటానికి ఒక స్టేటస్ కోసమైనా రాయలసీమలో 4 సీట్లు కావాలంట. అందుకని రాయలసీమలో కాన్సన్ట్రేట్ చేసి ఇప్పుడు ఈ దెబ్బతో వైసీపీ నుంచి ఎవరైనా బయటకు వచ్చే వాళ్ళు ఉంటే ఆ బయటకు వచ్చే వాళ్ళని జనసేనలోకి అట్రాక్ట్ చేసి జనసేనని స్ట్రెంగ్థెన్ చేసుకోవాలనే ప్రోగ్రామ్ ఒకటి జనసేనకు కూడా ఉంది. ఈ ప్రోగ్రామ్ ని టీడీపీ ఏ మేరకు ఎలా హర్షిస్తుంది, ఎలా కలుపుకుని వెళ్తుంది వాళ్ళని, జనసేన సహకారాన్ని ఏ మేరకు తీసుకుంటారు అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఇలా చాలా రాజకీయపు ఆలోచనలకి ఈరోజు ఈ ఒంటిమిట్ట అలాగే పులివెందుల ఈ 2 జెడ్పీటీసీల గెలుపు అనేది ఇన్ని ఆలోచనలు రేగడానికి కారణంగా మారినాయి. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.